జమ్మూ కశ్మీర్లోని కిష్తువార్ జిల్లా చాత్రూ బెల్ట్ పాసర్కోట్ ప్రాంతంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ ట్రాషియాయిలో అద్భుతమైన ధైర్య సాహసాలను ప్రదర్శించిన టైసన్ అనే స్నిఫర్ డాగ్ నిజమైన హీరోగా నిలిచింది. ఈ కీలక ఆపరేషన్లో భాగంగా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్న సైన్యానికి 2వ పారా స్పెషల్ ఫోర్సెస్కు చెందిన టైసన్ వాసన పసిగట్టే శక్తితో సాయం చేసింది. ఉగ్రవాదులు ఒక మట్టి ఇంట్లో దాక్కున్నట్లు టైసన్ ముందుగానే గుర్తించి భద్రతా బలగాలకు సంకేతాలను అందించింది. సైనికులు అప్రమత్తమై ముందుకు కదులుతుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో టైసన్ కాలికి బుల్లెట్ తగిలి గాయమైంది. తీవ్ర రక్తస్రావం జరుగుతున్నా వెనక్కి తగ్గకుండా ఉగ్రవాదుల ఖచ్చితమైన స్థానాన్ని ధృవీకరించే వరకు అది తన బాధ్యతను కొనసాగించింది. టైసన్ చూపిన ఈ అచంచలమైన ధైర్యం వల్లే సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదులను చుట్టుముట్టి మట్టుబెట్టగలిగింది. ఈ ఎదురుకాల్పుల్లో జైషే మహమ్మద్కు చెందిన కరడుగట్టిన కమాండర్ సైఫుల్లాతో పాటు మరో 2 పాక్ ఉగ్రవాదులు హతమయ్యారు. 5 ఏళ్లుగా భారత భూభాగంలోకి చొరబడి పలు దాడులకు పాల్పడుతూ గతంలో అనేకసార్లు ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న సైఫుల్లా అంతం కావడంతో భద్రతా దళాలకు పెద్ద విజయం లభించింది. ఎదురుకాల్పుల తీవ్రతకు ఉగ్రవాదులు దాక్కున్న మట్టి ఇళ్లు అంటుకోవడంతో వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. ఆపరేషన్ అనంతరం గాయపడిన టైసన్ను వెంటనే హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్లోని మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం టైసన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అది వేగంగా కోలుకుంటోందని అధికారులు వెల్లడించారు.